కుంతి భోజుడు కుంతి పాండవుల వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు. అనేక ధనరాశులు దాసదాసీజనం కానుగ్గా ఇచ్చి నూతన దంపతుల్ని సాగనంపాడు. పాండువు తన ప్రియపత్నితో హస్తినాపురం చేరాడు. కుంతి పాండురాజుకి పట్టమహిషి అయింది. అలా పాండురాజు కుంతిల దాంపత్యం ఆనందంగా సాగింది. పెళ్ళై కొంతకాలమైనా పాండురాజుకు సంతానం కలగలేదు. అందుకని మద్ర దేశానికి చెందిన శల్యుని సోదరి మాదిరితో రెండవ వివాహం జరిగింది. దేవకుడిని రాజుకి సుగుణాల రాసైన కుమార్తె ఉందని తెలిసి భీష్ముడు ఆ రాజును కోరి ఆమెనిచ్చి విదురుడికి వివాహం చేయించాడు. ఈ విధంగా వ్యాసుడి వలన పుట్టిన 3 కుమారులకి వివాహాలు జరిగాయి. పాండురాజు కుంతికి మాదిరికి అందమైన మందిరాలు ఏర్పాటు చేయించాడు. పాండురాజు నెల రోజులు భార్యలతో సుఖంగా విహరించాడు. ఆ తర్వాత తమ రాజ్యం గురించి ఆలోచించాడు. శంతనుని మరణం తర్వాత కురు సామ్రాజ్యంలో అనేక భాగాలని ఇతర రాజులు ఆక్రమించారు. అక్కడి సంపదని కొల్లగొట్టారు. ఆ రాజులను ఓడించి తమ సామ్రాజ్యాన్ని సంపదని వృద్ధి చేసుకోవాలని పాండురాజు భావించాడు. సౌందర్యవంతులైన నవవధువులని రాజభోగాలని వదిలాడు. మహాసైన్యాన్ని వెంటబెట్టుకుని జైత్రయాత్రకి బయలుదేరాడు. భూలోకంలో ఉన్న రాజులందరినీ జయించి వారిచ్చిన ధనరాశులు తీసుకుని హస్తినాపురానికి తిరిగొచ్చాడు. ఆ సంపదని భీష్ముడికి, సత్యవతికి, అంబికకి, అంబాలికకి ఇచ్చాడు. ఆ సంపద అందుబాటులో ఉండడంతో ధృతరాష్ట్రుడు అనేక అశ్వమేధ యాగాలు చేశాడు. పాండురాజు తలపెట్టిన దిగ్విజయ యాత్ర పూర్తయింది. ధృతరాష్ట్రుడిని పాండువు ఎప్పుడూ కుటుంబ పెద్దగానే భావించాడు. అతడు అలా గౌరవించడంతో అన్ని విషయాలు ధృతరాష్ట్రుడే చూసుకుంటూ ఉండేవాడు. పాండువుకి నిత్యం జరిగే పరిపాలనా వ్యవహారాలు పర్యవేక్షించడంపై ఆసక్తి లేదు. పైగా ఆ విషయాలు ధృతరాష్ట్రుడు అత్యంత ఆసక్తితో చూసుకుంటున్నాడు. రాజ్యపాలనలో ఆ జాత్యందుడికి విదురుడు అండదండగా ఉన్నాడు. పాండురాజుకి హస్తినాపురంలో ప్రత్యేకమైన పని ఏమీ చేయకుండా కూర్చోవడం నచ్చలేదు. అతడు సోమర్ధనానికి వ్యతిరేకి. అతనికి సమస్త సౌకర్యాలతో కూడిన రాజమందిరాలని, హంసతూలిక తలపాలని వదిలి అరణ్యాలకు వెళ్ళి నిత్యం వేటతో కాలం గడపాలనిపించింది. అతని మనసు గ్రహించిన కుంతి, మాదిరి కూడా అతన్ని అరణ్యంలో కాలం గడపడానికి ప్రోత్సహించారు. పాండువు పెద్దలందరి వద్ద అనుమతి తీసుకుని రాణులతో అరణ్యాలకు వెళ్ళిపోయాడు. హిమాలయ పర్వతపు దక్షిణ సానువుల్లో ఉన్న రమ్యమైన అరణ్య ప్రాంతం చేరాడు. అక్కడ దట్టంగా ఉన్న ఎత్తైన సాలవృక్షాల మధ్య అందమైన కుటీరం నిర్మింపజేశాడు. అతడికి, అతని భార్యలకి సేవలు చేయడానికి హస్తినాపురం నుంచి పరివారం వచ్చారు. వారు సుఖంగా జీవించడానికి అవసరమైన వస్తువులు ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడు హస్తిన నుంచి పంపుతూ ఉండేవాడు. పాండురాజు ధనుర్బాణాలు ధరించి అరణ్యాలలో సంచరిస్తూ వేట వేడుకలో మునిగి తేలేవాడు. సౌందర్యరాసులైన దేవేరుడితో ఆ అరణ్యంలో విహరిస్తూ ఆనందించేవాడు. భార్యలతో అలా విహరిస్తున్న పాండురాజును చూస్తే 2 ఆడ ఏనుగులతో మహారణ్యాలలో విహరిస్తున్న ఐరావతమేమో అనిపించేది. ఒకరోజు పాండురాజుకి ఒక లేళ్ల గుంపు కనిపించింది. అందులో కామపరవశమై ఉన్న లేళ్ల జంటను చూశాడు. వెంటనే 5 పదునైన బాణాలు తీసి ఆ లేళ్ల జంట మీద ప్రయోగించాడు. ఆ లేళ్లు 2 నేలకూలాయి. వాటిలో మగలేడి నేల మీద పడి కొట్టుకుంటూ మానవస్వరంతో ఏడుస్తూ పౌరుషంగా మాట్లాడింది. సృష్టిలో ప్రతి జీవికి సహజమైన కోరిక తీర్చుకునే సమయంలో మానవులకే కాదు, తిరిగే జంతువులకు కూడా హాని చేయరాదనే నియమాన్ని పాండురాజు అతిక్రమించాడని నిందించింది. అందుకు శపించింది. రాజా, నేను లేడిని కాదు, కందమూలాలు మాత్రమే తింటూ ఈ అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఋషిని. నా పేరు కిందముడు. నేను ఋషిని తెలియక చంపావు గనక నీకు బ్రహ్మహత్యాపాతం అంటదు. కానీ కామాతురుడినై ఉండగా నన్ను వధించినందుకు నీకు శాపమిస్తున్నాను. నువ్వు కోరికతో నీ భార్యని చేరితే నేను మరణించినట్లే నువ్వు తప్పక మరణిస్తావు అన్నాడు ఆ లేడి రూపంలో ఉన్న కిందముడు. ఈ మాటలు చెప్పి ముని మరణించాడు. ఆ మాటలు విని పాండురాజు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాపంతో పరితపించాడు. విశ్వవిజేత అయిన మహావీరుడు తలదించుకొని తన కుటీరానికి చేరాడు. అతని భార్యలు అంతకుముందు ఎన్నడూ అతన్ని అంత దీనంగా చూడలేదు. ఏమైందో తెలియక వారు అతని సమీపంలో నిలిచుండిపోయారు.
కొద్దిసేపటికి పాండురాజు ఒక నిర్ణయానికి వచ్చాడు. జరిగిందంతా భార్యలకు చెప్పాడు. ఆ పైన తన నిర్ణయం చెప్పాడు. మానవుడి ప్రవర్తనని అతను పుట్టిన వంశము, అతను పొందిన శిక్షణ ప్రభావితం చేస్తాయంటారు. ఎంత గొప్ప వంశంలో పుట్టినా మనసుని అదుపులో ఉంచుకోలేనివాడు, కోరికలని నియంత్రించుకోలేనివాడు పతనమవ్వక తప్పదు. నా తండ్రి విచిత్ర వీర్యుణ్ణి చూడండి. ధర్మ మార్గం తప్పని మహావీరుడైన శంతన మహారాజు కడుపున పుట్టాడు. అయినా కామానికి లొంగిపోయాడు. ఆరోగ్యం చెడింది. యవ్వన మధ్యలోనే మరణించాడు. ఆయన క్షేత్రమైన తల్లి అంబాలిక కడుపున వ్యాసభగవానుడి అనుగ్రహం వలన పుట్టినవాణ్ణి నేను. వ్యాసుడి వంటి జితేంద్రుడి అంశ వలన జన్మించిన వేట అనే వ్యసనానికి బానిసయ్యాను. ఇలా ఆపదల పాలయ్యాను. ఇక నాకు మిగిలింది ఒక్కటే గతి. సర్వసంగ పరిత్యాగినై కఠోర బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ తపస్సు చేసి ఈ జీవితం గడిపేస్తాను. చలి వలన గాని, ఉష్ణం వలన గాని, అవమానం వలన గాని, సన్మానం వలన గాని, అపకారం వలన గాని, ఉపకారం వలన గాని, అభ్యుదయం వలన గాని, పతనం వలన గాని మనసు ప్రభావితం కాకుండా నియంత్రించుకుని విరాగినే జీవిస్తాను. మీరు హస్తినాపురానికి వెళ్ళండి. నా తల్లి అంబాలికకి, పితామహి సత్యవతికి, మహాత్ముడు భీష్ముడికి పాండువు సన్యాసం స్వీకరించి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడని చెప్పండి అన్నాడు. కుంతి, మాద్రి ముక్త కంఠంతో సమాధానం చెప్పారు. ఆర్యపుత్ర, నువ్వు భరతశ్రేష్ఠుడివి. సన్యాసం తీసుకోవడం కాకుండా ధర్మపత్నులతో కలిసి తపోనిష్ట వహించే అనేక మార్గాలున్నాయి. నువ్వు మనసును జయించి బ్రహ్మచర్యం పాటిస్తున్నావు. అగ్నిసాక్షిగా నీకు భార్యలమైన మేము కూడా నిన్ను అనుసరిస్తాం. మనసుని జయిస్తాం. కఠోర నియమాలు పాటించి కోరికలని నిగ్రహిస్తాం. తపశ్చర్యకి పూనుకుంటాం. మేము నీకు తగిన భార్యలం. ధర్మ మార్గం వదలం. మమ్మల్ని కూడా తపశ్చర్యకి అనుమతించు. నువ్వు కాదంటే హస్తినాపురానికి, రాజమందిరానికి వెళ్ళము. ఈ క్షణాన్నే ప్రాణాలు వదిలి పైలోకానికి వెళ్ళిపోతాం అన్నారు ఇద్దరు. పాండువు వారి ప్రార్థనని మన్నించాడు. దేవేరులారా, ఇదే మీ నిర్ణయమైతే నేను సన్యాసం స్వీకరించను. నా తండ్రి వేదవ్యాసుడి మార్గాన్ని అనుసరించి అరణ్యాలలో జీవిస్తాను. నారచీరలు, కృష్ణాజినం ధరించి శిరోజాలు జటలు కట్టుకుని సమస్త భోగభాగ్యాలు పరిత్యజించి తపస్సు చేస్తాను. మహాతపస్సులైన ఋషుల ఆశ్రమాలు దర్శిస్తూ ఏదో ఒక పవిత్రమైన ప్రదేశం చూసుకుంటాను. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేస్తూ మిగిలిన జీవితమంతా గడుపుతాను అన్నాడు పాండువు. రాజు, భార్యలు అమూల్యమైన తమ వస్త్రాలు, ఆభరణాలు బ్రాహ్మణులకు దానం చేశారు. వెంటనే పరివారాన్ని సమావేశపరిచాడు. ఇక మీకెక్కడ పని లేదు. మీరందరూ హస్తినాపురానికి వెళ్ళండి. అక్కడ పెద్దలతో పాండువు, అతని భార్యలు జితేంద్రియులై తపస్సు చేసుకునేందుకు అరణ్యాలలోకి వెళ్ళిపోయారని చెప్పండి అని ఆదేశించాడు. పాండువుకి అత్యంత విశ్వసనీయులైన పరివారం కన్నీరు కారుస్తూ రాజధానికి వెళ్ళిపోయారు. పాండువు, కుంతి, మాద్రి ఉత్తర దిశగా ప్రయాణమయ్యారు. వారు నాగసత, కాలకూట, హిమాలయ పర్వతాలు దాటి గంధమాధవ పర్వతం చేరారు. అక్కడి నుంచి ఇంకా ఉత్తరానికి వెళ్ళి ఇంద్రజిమ్న సరస్సుని, హంసకూట పర్వతాన్ని దాటి మహాతపస్సులుండే శతశృంగ పర్వతం చేరారు. అక్కడ నివసిస్తూ తపశ్చర్యలో నిమగ్నమయ్యారు. శతశృంగ నివాసాల్లో పాండువు చాలా కాలం తీవ్ర నియమాలతో తపస్సు చేశాడు. అక్కడ ఋషులందరికీ ఆప్తుడయ్యాడు. కొందరు అతనికి స్నేహితుల సన్నిహితులయ్యారు. కొందరు అతన్ని సోదరుడిలా ఆదరించారు. కొందరు అతడి పట్ల పుత్రవాత్సల్యం చూపారు. జన్మవరణ క్షత్రియుడైన చిరకాలం తపస్సు చేసి పాండువు బ్రహ్మర్షిలా ప్రభావశాలయ్యాడు. ఒక అమావాస్య రోజున అక్కడి ఋషులందరూ బ్రహ్మదేవుడి దర్శనానికి బయలుదేరారు. మీరందరూ ఎక్కడికి వెడుతున్నారు అని పాండువు వారిని అడిగాడు. ఈరోజు దేవతలు, ఋషులు, పితృదేవతలు బ్రహ్మదేవుని దర్శించడానికి బ్రహ్మలోకానికి చేరతారు. మేము అక్కడికే వెడుతున్నాం అన్నారు వారంతా. పాండువు తాను వారిని అనుసరించి వస్తానన్నాడు. రాజా, ఆ మార్గం చాలా దుర్గమమైంది. ఆ దారిలో కొన్ని ప్రదేశాలలో కేవలం వాయువు, అత్యంత ప్రభావం కల ఋషులు మాత్రమే ప్రయాణించగలరు. సుకుమారులైన నీ భార్యలు ఆ మార్గంలో రాలేరు అని స్థిరంగా మరొకసారి బతిమాలేందుకు అవకాశం లేకుండా చెప్పారు. ఆ ఋషులు తన పట్ల ఎంతో ఆదరణ చూపిస్తున్నారని, తాను దుఃఖించడం ఇష్టం లేక వారు మార్గంలో ఉండే శ్రమని ఖండితుడుపు సాకుగా చెప్తున్నారని పాండువు గ్రహించాడు. తనకి పుణ్యలోకాలలో ప్రవేశించడానికి అర్హత లేదని నేరుగా చెప్పడం ఇష్టం లేక తనని రావద్దనడానికి ఏదో కారణం చెప్పారని అతనికి స్పష్టమైంది. వారితో వినయంగా ఇలా చెప్పాడు పాండువు. మహర్షులారా, సంతానహీనుడికి పుణ్యలోకాలలో ప్రవేశించే అర్హత లేదని పెద్దలు చెప్తారు. నేను సంతానహీనుడిని అయిపోయానని నిత్యం కుమిలిపోతున్నాను.
పితృరుణం నుంచి విముక్తిని కాలేదనే విచారం నన్ను దహించి వేస్తోంది. నా విన్నపం వినండి. మానవుడు 4 రుణాలతో పుడతాడు. అవి దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, మానవ రుణం. తాను జీవించి ఉన్న కాలంలో ప్రతి మానవుడు ఈ 4 రుణాలు తీర్చాలి. లేకపోతే పుణ్యలోకాలలో ప్రవేశం దుస్సాధ్యమవుతుంది. యజ్ఞాలు, జపతపాలు, పూజలు, వ్రతాలు, దైవధ్యానము మొదలైన వాటి వలన దేవరుణం తీరుస్తాడు. జ్ఞాన సముపార్జన వలన ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడం వలన ఋషి రుణాన్ని తీరుస్తాడు. వివాహం చేసుకుని సంతానాన్ని పొంది పితృదేవతలకి తర్పణాలిచ్చి పితృరుణం తీరుస్తాడు. ఇతరుల పట్ల దయ చూపడం వలన మానవ రుణం తీరుస్తాడు. ఈ 4ంటిలోనూ పితృరుణం తప్ప మిగిలిన 3 నేను తీర్చాను. ముని శాపం వలన సంతానోత్పత్తికి ప్రయత్నించలేని వాడినయ్యాను. పితృరుణం నుంచి నాకింకా విముక్తి కలగలేదు. మా తండ్రి విచిత్ర వీర్యుడు. ఆయన క్షేత్రమైన అంబాలిక యందు నేను జన్మించడం వలన ఆయన పితృరుణం తీర్చాడు. అలాగే నా క్షేత్రంలో నా భార్యల యందు సంతానోత్పత్తి జరగగలదా? అలాగైనా నేను పితృరుణం నుంచి విముక్తి పొందుతానా? అతడి ఆవేదనని ఋషులు అర్థం చేసుకున్నారు. అతడి పట్ల సానుభూతి చూపారు. దివ్య దృష్టితో జరగబోయేది తెలుసుకున్నారు. పాండువుని ఓరడించారు. ధర్మాత్మ, నిరాశ చెందకు. నీకు దేవతలతో సమానుడైన కుమారులు కలుగుతారు. వారు పుణ్యాత్ములుగా ఉంటారు. ఏ పాపం అంటకుండా పవిత్రమైన జీవితాలు గడుపుతారు. దైవం ప్రతి మానవుడికి కొన్ని ఉత్తమ భాగ్యాలు అనుగ్రహిస్తుంది. మానవుడు తన శక్తియుక్తులతో ప్రయత్నించి వాటిని అందిపుచ్చుకోవాలి. వివేకవంతుడు విచారం నుంచి బయటపడి తెలివిగా ప్రయత్నించి కోరినవి సాధించుకుంటాడు. నువ్వు ఆ విధంగా ప్రయత్నించు, సత్సంతానాన్ని పొందుతావు అంటూ వారు దేవలోకం వెళ్ళిపోయారు. పాండువు ఒకరోజు కుంతితో ఏకాంతంలో ఉండగా తన కోరిక చెప్పాడు. లోకంలో ఎవరికైనా ధార్మికమైన గౌరవం సంతానం వలనే కలుగుతుంది. సంతానహీనుడు యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, తపస్సు చేసినా వాటి వలన అతనికి కీర్తి రాదు. నా వంటి సంతానహీనుడికి పుణ్యలోకాలలో ప్రవేశించే అర్హత ఉండదు. సంతానం కలగరని అత్యంత దుఃఖంతో బాధపడుతూ ఉన్న పాండురాజును అలా చూడలేకపోయింది కుంతి. పాండురాజు అంటున్న మాటలు కుంతి మనసుకు ముల్లులా గుచ్చుకున్నాయి. అప్పుడు ఆమె దూర్వాస మహర్షి ఇచ్చిన వరం గురించి పాండురాజుకు వివరించింది. ఆ మంత్ర ప్రభావము చెప్పింది. తాను ఏ దేవుణ్ణి ఉద్దేశించి ఆ మంత్రం పఠిస్తుందో ఆ దేవుడు తన ముందుకు తప్పక వస్తాడంది. అలా వచ్చిన దేవత మంత్రశక్తికి వసుడై తనకు తప్పక సంతానం అనుగ్రహిస్తాడు అని చెప్పింది. రాజా, నీ ఆజ్ఞను పాటిస్తాను. నువ్వు ఆదేశించిన విధంగా పుత్ర సంతానం పొందడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకు దేవతలని ఆశ్రయిద్దాం. ఏ దేవుణ్ణి ఆవాహన చేయమంటావో చెప్పు అంది. పాండువు సంతోషించాడు. ప్రియే, నేను ధన్యుణ్ణి. నువ్వు నన్ను అనుగ్రహించావు, నా వంశాన్ని ఉద్ధరించావు. నన్ను పున్నామనరకం నుంచి ఉద్ధరించడానికి, నా వంశం అంతరించిపోకుండా రక్షించడానికి ఋషి ఉపదేశించిన ఆ మంత్రం ఆధారమవుతోంది. నీకు ఆ మంత్రం ప్రసాదించిన ఋషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సమస్త దేవతల్లోనూ పుణ్యమూర్తి అయిన వాడు ధర్మదేవత ఒక్కడే. మన ప్రథమ సంతానం కోసం నువ్వు ఈరోజే ఇప్పుడే ధర్మదేవతని ఆవాహనం చేసే ప్రయత్నం మొదలుపెట్టు. ధర్మదేవత వలన కలిగిన కుమారుణ్ణి లోకమంతా ఇతడు భూలోకంలో అవతరించిన ధర్మదేవతే అని ప్రశంసిస్తుంది. అనేక మంది ధర్మాత్ములు పుట్టిన గొప్ప వంశం మన కురువంశం. అయినా సాక్షాత్తు ధర్మదేవతే అనుగ్రహించి ప్రసాదించిన పుత్రుడు మన పూర్వులందరికంటే ధర్మాత్ముడవుతాడు. ఏ పరిస్థితులు ఎదురైనా అతడి మనస్సు అధర్మం వైపు వెళ్లదు. ఆ తర్వాత ఆ కుమారుడే రాజ్యమేలాలి. రాజ్యమేలడానికి స్థిరమైన ధర్మ ప్రవర్తనే ఆధారంగా చేసుకున్న రాజు పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఆ రాజ్యాన్ని దేవతలు చల్లగా చూస్తారు. అందువలన మనస్సుని ఏకాగ్రం చేసుకుని ధర్మదేవతని మనసులో స్థిరంగా నిలుపుకో. తంత్రం వలన అంటే ఋషి ఉపదేశించిన పద్ధతిని అనుసరించి చేయవలసిన పూజాదుల వలన, మంత్రం వలన అంటే ఏకాగ్ర చిత్తంతో మంత్రాన్ని పారాయణం చేయడం వలన ధర్మదేవతని ప్రసన్నుని చేసుకో. పుత్ర సంతానం కోసం ఆవాహనం చెయ్యి అన్నాడు. కుంతి తదాస్తు అని భర్తకి ప్రదక్షిణం చేసి ప్రణామం చేసింది. ఆమె ధర్మదేవతని గురించి పూజాదులు చేసింది. తర్వాత నిష్ఠగా మంత్రం జపించింది.